అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే నేను అటుకులతో మిక్చర్ అనేది ఎలా చేయాలో మీకు ఈజీగా చూపించేస్తా. చూసి నేర్చుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా పెద్దగా ఏముండవు, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం అటుకులను తీసుకోవాలి. అటుకులు అంటే పల్చటి అటుకులు కాకుండా కాస్త మందంగా ఉంటాయి చూడండి, ఆ అటుకులు తీసుకోండి. ఆ అటుకులు తీసేసుకొని ఇట్లా కడాయిలో వేసేసి వేయింపుకోండి. నేనైతే ఆయిల్ ఏం వేయకుండానే డైరెక్ట్ వేయించుతున్నా. మీరు కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసేసి డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్లో. అది మీ ఇష్టం అనమాట. నాకైతే ఆయిల్ అంత నచ్చదు కాబట్టేసి ఇలా నార్మల్గానే వేయింపేసుకుంటున్నా. ఇలా వేయింపేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో చూడండి, నేను కొంచెం ఆయిల్ వేసిన. అందులో జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు, పప్పులు అవన్నీ అవసరం లేదు. నేనైతే జస్ట్ కొంచెం జీలకర్ర వేసుకున్నా. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసుకోండి. మీకు ఎన్ని అనుకుంటే అన్ని పల్లీలు వేసేసుకోండి. నేనైతే ఫస్ట్ పల్లీలు వేసుకుంటున్నా. పచ్చిమిర్చి ఇలాంటివి వేస్తే ఫస్ట్ ఆయిల్ అంతా చిల్లిపోతుంది కదా, అందుకోసం అనేసి నేను ఫస్ట్ పల్లీలు వేసుకున్నా. అందులోనూ ఇవి వేగడానికి కాస్త టైం పట్టిద్ది కాబట్టి ఫస్ట్ పల్లీలను వేపుకుంటున్నా. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇదిగో మిర్చి, గార్లిక్ని ఇట్లా కట్ చేసుకోవాలి. నాకు పొడుగుగా ఇట్లా ఫుల్గా ఉంటే నాకు నచ్చదు, అంత టేస్ట్ కూడా అనిపించదు. అందుకోసం అనేసి కట్ చేసేసి ఇందులో వేసేసి మంచిగా ఇదిగో ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా మంచిగా వేగిందన్నాక అందులో గరం మసాలా వేసుకోండి. నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలానే వేసుకున్నా. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదే వేసుకోండి. ఇది కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, అందులోనూ పసుపు మంచిది కదా, అందుకోసం పసుపు కొంచెం వేసుకోండి. వేసేసి మొత్తం కలిపేసుకోండి. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత కాస్త ఒక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇదిగో ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకుల్ని వేసేసి ఆ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. మీకు ఈ స్పైసీనెస్ సరిపోదు అనుకుంటే ఇంకా కొంచెం చిల్లీస్ ఎక్కువ వేసుకోండి. లేదు అనుకుంటే ఎర్రకారం ఉంటుంది కదా మనం వంటల్లో వాడేది, ఆ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు స్పైసీ ఇంకా కావాలి అనుకుంటే, నాకైతే ఇది సరిపోద్ది, ఇట్లాగే బాగుంటుంది అనేసి నేను ఇట్లా చేసుకున్నా. మీకు కావాలి అనుకుంటే కారం వేసుకోండి. ఇలాగే ఈ తాలింపులో ఇంకా కావాలంటే పుట్నాలు, కాజు ఇవి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. కాకపోతే నాకు అవి ఇష్టం లేదు కాబట్టి ఇంతవరకే వేసేసుకున్నా. మీకు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి. నాకైతే ఇట్లాగే ఇష్టం కాబట్టి మీకు ఇట్లా చూపించిన. మీకు అవన్నీ ఆప్షన్స్ అనమాట, కావాలంటే చేసుకోండి. ఇదిగో ఫైనల్గా ఇలా రెడీ అయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. తినే ముందు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, లెమన్ పిండి తినండి. ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది.